సో అందరికీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టాక్ మార్కెట్ తెలుగు టిప్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు కనుక మీరు స్టాక్ మార్కెట్ అబ్జర్వ్ చేస్తే మార్నింగ్ నుంచే స్టాక్ మార్కెట్లో పెద్ద క్రాష్ అయితే కనపడిందండి. సో యాక్చువల్గా మనం నిన్న అబ్జర్వ్ చేసిన కనుక నిన్న స్టాక్ మార్కెట్ చాలా మంచి రిజల్ట్స్ అయితే ఇచ్చింది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ గవర్నమెంట్కి ఫుల్ పాజిటివ్గా ఉంది కాబట్టి నిన్న మాకు స్టాక్ మార్కెట్ అనేది ఫుల్ పాజిటివ్గా ఉండింది. అంటే మార్కెట్లో మనకు దగ్గర ఒక 5%, 4% వరకు రిటర్న్స్ అయితే ఇచ్చిందనమాట నిన్న. ఓకే, కాకపోతే ఈరోజు మార్నింగ్ మీరు చూస్తే కనుక ఎంటైర్ రివర్స్ అనమాట. ఈరోజు మార్నింగ్ నుంచి మనకు స్టాక్ మార్కెట్లో పెద్ద క్రాష్ అయితే కనపడింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్రాష్ అనేది. ఇక్కడ చూడండి, సెన్సెక్స్ వచ్చేసి మనకు ఈరోజు ఓవరాల్గా 5.74% అయితే పడింది. అలాగే నిఫ్టీ మనకు 5.93 అంటే ఓవరాల్గా 6% అయితే పడింది. నెక్స్ట్ మీరు బ్యాంక్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే 7.95 అంటే 8% పడింది అనమాట. సో ఈ విధంగా మనకు మార్నింగ్ నుంచి స్టాక్ మార్కెట్లో ఎందుకు ఇంత పెద్ద క్రాష్ కనపడింది అంటే మనం గమనిస్తే కనుక ద మెయిన్ రీజన్ వచ్చేసి మనకు ఎగ్జిట్ పోల్లో ఎన్డీఏ గవర్నమెంట్కి ఒక 350 నుంచి 370 సీట్లు వస్తాయని చెప్పేసి అంచనా వేస్తే, కానీ ఆ ట్రెండ్ మనకు ఈరోజు మార్నింగ్ కౌంటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ ట్రెండ్ అయితే కనపడలేదన్నమాట. సో కాబట్టి మార్నింగ్ మనకి ఏదైతే ఇనిషియల్ ట్రెండ్స్ ఉంటాయో అవి ఎన్డీఏ గవర్నమెంట్కి పాజిటివ్గా లేవు. కాబట్టి మనకు స్టాక్ మార్కెట్ మార్నింగ్ నుంచే పడుతూ వస్తుంది. సో ఈ ఒక్క రోజే మనకు తెలిసిన అంచనా ప్రకారంగా ఈ ఒక్క రోజే దగ్గర ఒక 21 లక్షల కోట్లు ఆవిరైతే అయిపోయింది. ఓకే, సో ఇంకా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఏం చేయాలి, అమ్మాలా, పెట్టుకోవాలా, హోల్డ్ చేయాలా అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. అంటే వాళ్ళు థింక్ అయితే చేస్తున్నారు. సో ఎవరైతే లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో అలాంటి వారికి అయితే ఇబ్బంది ఉండదు. చూద్దాం మరి. ఓకేనా, నేను దీని గురించి ఇంకా మీకు అప్డేట్స్ అయితే ఇస్తాను, లైక్ హోల్డ్ చేయాలా, లేకపోతే సెల్ చేయాలని చెప్పేసి. సో రెగ్యులర్గా మీరు మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ.